కాసేపట్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గాంధీ భవన్కు నేతలు చేరుకున్నారు. ఈ భేటీలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ గాంధీ భవన్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, కాసేపట్లో పిఎస్సీ మీటింగ్ ప్రారంభం కానుంది, అప్డేట్స్ ఏంటి? చాలా కీలకమైన నిర్ణయాలపైన చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కసరత్తు పైన గతంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ప్రధానంగా చర్చ జరిగేది. కానీ ఇవాళ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చాలా కీలకమైన నిర్ణయాలు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 రోజులు అవుతుంది. 10 రోజులలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, వివిధ శాఖల పైన వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాలన పైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటు అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తుంది. దాదాపు మొన్న రీసెంట్గా 54 నామినేటెడ్ పోస్టులో తొలగించడం జరిగింది. సో వాటిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కట్టబెట్టాల్సి అవసరం ఉంది. కాబట్టి ఆ అంశం పైన కూడా ఎవరెవరికి కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారనే దానిపైన కీలకంగా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన చర్చించే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి గారు. సార్ పిఎస్సీ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది? రొటీన్ మంత్లీ జరగాల్సిన పిఎస్సీ సమావేశం ఎజెండా గురించి ఇన్ఛార్జ్గా తెలియజేస్తారు, తర్వాత డిస్కస్ చేస్తాం. 10 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 10 రోజుల్లో వరుసగా మీరు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఆయా మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మీరు కూడా ఇరిగేషన్ కావచ్చు, పౌర సరఫరాల శాఖ దాని మీద రివ్యూ చేశారు. ఎట్లా ఉంది సార్? దీని మీద ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉంటుంది? రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది. కంప్లీట్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. ఇది మరి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దాని మీద సమీక్ష చేసి రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి బాటలో పెట్టడానికి మా కృషి మేము చేయబోతున్నాం. సార్, అంటే రాబోయే 4-5 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దాని మీద ఏమైనా చర్చించే అవకాశం ఉంటుంది? పార్లమెంట్ ఎన్నికలు ప్రధానంగా. సరే, ఇప్పుడు మీటింగ్ అయినాక మీతో మాట్లాడతా నేను. ఓకే, థ్యాంక్ యూ, అందరికి నమస్కారం, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే మొదటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ చెప్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే అంశాన్ని కూడా చర్చించబోతున్నట్లు తెలిసింది. మరికొన్ని ఎజెండా అంశాలు కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఇటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా కృషి చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలిపే అవకాశం కూడా ఈ పిఎస్సీ సమావేశంలో ఉండబోతుంది. దాంతోపాటు ప్రధానంగా త్వరలోనే 4-5 నెలల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఎంఐఎం మినహా 16 ఎంపీ స్థానాలలో ఎక్కువగా మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కసరత్తు చేయాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపై కూడా ఈ సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. 2 పదవుల్లో ఆయన కీలకంగా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీని అటు ప్రభుత్వాన్ని రెండింటిని ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారు, దానికి సంబంధించిన మిగతా నేతల సహాయ సహకారాలు ఏ విధంగా ఉండబోతున్నాయని కూడా ఈ సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చాలా వరకు పార్టీ నేతలతో పాటు ఇతర సంబంధించిన వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, అదేవిధంగా త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎమ్మెల్సీ సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. గవర్నర్ కోట కింద 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అదేవిధంగా మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు 4 ఎమ్మెల్సీలు వాళ్ళు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాబట్టి వాటిని కూడా భర్తీ చేసే విషయంలో కూడా ఎవరికి కేటాయిస్తే బాగుంటుందనే దానిపైన కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని మంత్రి పదవులు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటి మంత్రివర్గ విస్తరణలో భాగంగా అవి ఎవరికి ఇస్తారు
చేస్తారు అనేది కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దానిపైన కూడా నేతలు వివిధ సంబంధించిన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో కొంతమంది నేతలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, సామాజిక ఈక్వేషన్ ఆధారంగా చేసుకొని కొంతమంది నేతలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాని మీద కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సో మొత్తానికైతే మొదటిసారిగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరగబోయే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చాలా కీలకమైన నిర్ణయాలు కావచ్చు, కీలకమైన అంశాలపైన చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే భద్రతా బలగాలను కూడా మోహరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే గాంధీ భవన్కు మొన్నటి వరకు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు కొంతమేరకే భద్రత గాంధీ భవన్కు ఉండేది. కానీ ఆయన సీఎం అయ్యారు కాబట్టి ఆయన మూవ్మెంట్స్ గాంధీ భవన్కి వచ్చినప్పుడల్లా భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పీఏసీలో ఉన్న సభ్యులను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అనుమతి ఉన్న వారికే లోపలికి ఐడి కార్డులు చూసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు గుర్తింపు ఉన్న నేతలను అయితే వాళ్ళని గుర్తించి లోపలికి పంపుతున్నారు. కానీ ఇష్టం వచ్చినట్టు పడితే వాళ్ళని పంపట్లేదు. సో ఇప్పటికే గాంధీ భవన్కు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అదేవిధంగా మంత్రులు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, తుమ్మల కావచ్చు, అదేవిధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న జగ్గారెడ్డి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు మరికొంతమంది నేతలు ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్ చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గాంధీ భవన్ లోపలికి అంటే పంపిస్తున్నారు కానీ లోపలి మీటింగ్ హాల్ కావచ్చు, గాంధీ భవన్ లోపలి కావచ్చు మాత్రం అనుమతి ఉన్న వాళ్ళని కావచ్చు, పీఏసీ మెంబర్లను కావచ్చు పంపుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే మొదటిసారిగా గాంధీ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగే పీఏసీ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలపైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.